ఇప్పుడైతే మన మేఘాలయ క్యాంపింగ్ హబ్లో ఉన్న వనజంగి హిల్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇక్కడైతే టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంట్స్. 3 అయితే 3 persons tent అయితే 1000 రూపీస్, 3 persons టెంట్ అయితే 1000 రూపీస్ అంట. 8 persons అయితే 2500 అంట. ఇంకా 10 persons అయితే 3000. 10 persons అయితే 3000 అంట. అది 2 persons లేదు, 2 persons అయితే 1000. 2 persons అయితే 1000 అంట. సో చూద్దాం టెంట్స్ లోన్ ఎలా ఉన్నాయో. మీరు నెక్స్ట్ టైం వస్తే స్టే చేయొచ్చు. అంటే మీరు సాటర్డే సండే మారుతాయా మరి ఏ రోజైనా అంతేనంటే టెంట్స్ రేట్లు? అయితే ఏ రోజైనా సాటర్డే సండే అయినా ఏదైనా. సాటర్డే సండే అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఉట్టి రోజుల్లో కాస్ట్లు అయ్యి ఏంటండి ఇప్పుడు చెప్పింది మీరు ఉట్టి రోజుల్లో అంటే నార్మల్ డేస్ లో కాస్ట్. నార్మల్ డేస్ లో కాస్ట్. సో గాయస్ చిల్ అవుతున్నారు గట్టిగా, మీరు కూడా వస్తే ఇక్కడ చిల్ అవ్వచ్చు. చూసారు కదా ఫాగ్ ఎలా ఉంది ఇక్కడ వనజంగి, ఫుల్ ఫాగ్ అయితే ఉంది. సో ఈ టెంట్స్ అది అదే అదే బ్రో, 8 members. 8 members. ఇది 3 members. ఇది 2 people. సో క్యాంప్ ఫైర్ వచ్చేసరికి 200. క్యాంప్ ఫైర్ వచ్చేసరికి 200 అండ్ ఫ్రెండ్స్. అదే ఇన్ఫర్మేషన్. ఈయన ఈ క్యాంప్ మీరైతే ఎప్పుడైతే వస్తుంటే 2 days ముందా? 2 days ముందు సాటర్డే అయితే మీరు 2 days ముందు బుక్ చేసుకుంటే అవైలబుల్ గా ఉంటాయి. అది నేనైతే మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ. సో ఇదిగో ఇదనమాట మా టెంట్ దగ్గర క్యాంప్ ఫైర్. చూసారు కదా. సో చూసారు కదా ఇంత అంటే ఎంత అద్భుతంగా ఉందన్నమాట. మొత్తం స్నో ఫాగ్ పట్టేసి ఉంది గట్టిగా, ఎవరి కాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వనజంగి వ్యూ పాయింట్లో ప్రజెంట్ పరిస్థితి అసలు ఏం కనపట్టలేదు, చూసుకోవచ్చు. మొత్తం మంచు పట్టిపోయింది. వనజంగి వ్యూ పాయింట్ లంబసింగి, రాత్రి 12:30 వనజంగి వ్యూ పాయింట్, అరకు వ్యాలీ.